సో ఏవియేషన్ ఇండస్ట్రీలో హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెడికల్ చెకప్ అయినా కానీ పర్సనాలిటీ చెకప్ అయినా చాలా ఇంపార్టెంట్. మీ ఏవియేషన్ అకాడమీలో ఈ ఒక ఫెసిలిటీ ఉందా? ఏవియేషన్లో యాక్చువల్లీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్, పైలట్స్ తీసుకుంటే బేస్డ్ ఆన్ దేర్ హెల్త్ ఫిట్నెస్ ఓన్లీ వాళ్ళకి రెన్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ గ్రౌండ్ ఆపరేషన్స్ ఆల్సో చాలా ఎయిర్లైన్స్, కొన్ని రెప్యూటెడ్ ఎయిర్లైన్స్ దే విల్ డూ మెడికల్ చెక్స్ బిఫోర్ టేకింగ్ అండ్ ఇప్పుడు నేను చాలా చోట్ల చూశాను, దెర్ ఈస్ నో మెడికల్ ఆఫీసర్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్స్. బట్ మేమేంటంటే రెవల్యూషనరీగా మెడికల్ ఆఫీసర్ని కూడా మేము మా ఇన్స్టిట్యూట్కి ఇంట్రడ్యూస్ చేసాం. బికాస్ మేమంతా కోర్స్ నేర్పించాక ఇప్పుడు నవేడేస్ మీరు చూస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ 10th క్లాస్లోనే ఏదో హార్ట్ అటాక్ వచ్చి ఆ అమ్మాయి ఎవరో చనిపోయారు పాపం క్లాస్ రూమ్లోనే, చాలా వీడియోస్లో మనం చూసాము. సో నవేడేస్ ఏంటంటే మేము జస్ట్ 16-17 మాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అని చాలామంది యాక్చువల్లీ అసలు హాస్పిటల్స్కి వెళ్ళరు. సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ టేకింగ్ హెల్త్ చెకప్స్ మాట. సో ఇప్పుడు నేను మొత్తం కోర్స్ అంతా ఇచ్చేస్తానండి పిల్లలకి 9 months. సో ఏదైనా రెప్యూటెడ్ ఎయిర్లైన్స్కి వెళ్ళారు, ఈ మధ్య కొంతగా ఎయిర్లైన్స్ తీసుకునేటప్పుడు హెల్త్ చెకప్స్ చేస్తున్నారు. వాళ్ళకి సరిగ్గా ఉందా లేదా హెల్త్ అని చెప్పి తీసుకుంటున్నారు. మొత్తం కోర్స్ తీసుకున్నాక వాళ్ళు ఫీజెస్ కట్టేశాక ఇఫ్ దే ఆర్ ఒక్కళ్ళైనా సరే 1000లో ఒక్క స్టూడెంట్ అయినా ఇఫ్ దే ఆర్ ఫిజికల్లీ మెంటల్లీ అన్ఫిట్ అయితే వాట్స్ ద సిచ్యువేషన్ అండి? నాకు ఫీజు కట్టేస్తారు, ఓకే ఐ విల్ రిటర్న్ దేర్ ఫీజెస్ బ్యాక్, బట్ వాట్ అబౌట్ దేర్ వాల్యుబుల్ 9 months ఆఫ్ టైం? సో నేనేంటంటే ఫస్ట్ డే లెట్ దెమ్ చెక్. నేను ఫస్ట్ అడ్మిషన్ తీసుకునేటప్పుడే దే విల్ గో ఫర్ మెడికల్ చెక్ అండి, బేసిక్ మెడికల్ చెక్. వీఆర్ హ్యావింగ్ మెడికల్ ఆఫీసర్. సో ఫస్ట్ వాళ్ళు మెడికల్ చెక్కి వెళ్తారు. ఇఫ్ దే ఆర్ ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ దెన్ ఓన్లీ వీల్ టేక్ అడ్మిషన్ అండి. బికాస్ వాళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదు, వాళ్ళ లైఫ్ వేస్ట్ అవ్వకూడదు. ఫీజెస్ ఐ కెన్ రిటర్న్ దెమ్ బ్యాక్, బట్ వాట్ అబౌట్ ద 9 months golden time? So we are introducing medical officer for our institute so that if they are mentally or physically unfit, they will go back.